హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. యేసువారు ధ్యానిస్తున్నాం. ఎన్నో అధ్యాయం 17. చివరిసారిగా మత్తయి సువార్తలో మీరు వినిన వాక్యం ఏంది? యేసు ప్రభు శిష్యులే అద్భుతాలు ఆశ్చర్యకారులు స్వస్థతలు చేయలేకపోవడానికి గల కారణం ఏంటి? విన్నారా లేదా? ఎంతమంది విన్నారో? ఏంది కారణమా? సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడదు చూద్దాం. ఒకళ్ళు మర్చిపోయింటే మీరు యూట్యూబ్లో ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 14 నుంచి 18 వరకు. గట్టిగా చదువు. వారు జన సమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలు వచ్చి, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చంద్రరోగై మిక్కిలి బాధపడుతున్నాడు, ఎలాగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుతున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి తిని కానీ వారు వారి నుంచి స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖపు తనువులారా, మీతో నేనెంతకాలం ఉండును? ఎంతవరకు మిమ్మల్ని సహించును? వారిని నా యొద్దకు తీసుకురండని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గర్జింపగా అది వారిని వదిలిపోయిను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. సరే, ఇక్కడ జరిగిన సందర్భం మీకు తెలుసు. ఈ సందర్భంలో నుంచే దేవుడు ఇంకా చాలా అంశాలని మాట్లాడతాడు. ఈ సందర్భంలో నుంచే దేవుడు ఇంకా 3-4 వారాలు, దాదాపు 1 నెల వరకు ఈ సందర్భం నుంచే మాట్లాడతాడు. కాబట్టి ఈ అంశాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భాన్ని ఏంటి? ఆ సందర్భం, యేసు ప్రభు ముగ్గురిని కొండ మీద తీసుకెళ్ళి అక్కడ రూపాంతరం పొందాడు. ఇక్కడ 9 మంది శిష్యులు ఉన్నారు కింద. ఆ 900 శిష్యుల దగ్గరికి ఒక ఆయన మూగ దయ్యం పెట్టి ఫిట్స్తో బాధపడుతున్న తన కుమారుని తీసుకుని వచ్చాడు. ఆ కుమారుడు వాళ్ళు 900 శిష్యులు ఏం చేసినా సరే ఆ దయ్యము వెళ్ళిపోలేదు. తర్వాత యేసు ప్రభు ఆ కొండ రూపాంతరం అయిపోయిన తర్వాత కొండ దిగి వస్తుంటే వీళ్ళందరి కింద ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆయన, అయ్యా, ఇలా నా కుమారుని తీసుకొచ్చాను, దయ్యం పట్టి ఫిట్స్తో బాధపడుతున్న నా కుమారుని తీసుకొచ్చాను, కానీ మీ శిష్యులు ఏమి చేయలేకపోయినారు, నువ్వైనా చెయ్యి ప్రభువా అని అంటే, యేసు ప్రభు, విశ్వాసం లేని మూర్ఖతరములారా, ఎంతవరకు నేను మీతో ఉంటాను, వారిని తీసుకురండి అని చెప్పి పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఆ చిన్న బిడ్డను, ఆ ఫిట్స్ రోగంతో, ఆ దయ్యం పట్టిన వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్న బిడ్డను తీసుకుని వస్తే యేసు ప్రభు ఒక మాటతో దయ్యమే విడిచిపెట్టుకో అని గద్దెంపగానే ఆ మూగ దయ్యము, ఆ ఫిట్స్ రోగము, ఆ మూగ దయ్యం అతన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది. ఆ దయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఇతనుకున్న ఫిట్స్, ఆ రోగం బాగైపోయి ఇతడు, ఈ బిడ్డ చిన్నబాబు బాగైపోతాడు. ఇది తెలుసు. ఈ సందర్భం నుంచి ఇంకా రాబోయే రోజుల్లో కూడా దీని నుంచి దేవుడు దాదాపు ఇంకా 4-5 అంశాల గురించి మాట్లాడతాడు. కాబట్టి ఈ సందర్భం మీకు బాగా గుర్తుండాలి. సో ఇక్కడ చదివింది ఏంటి? యేసు ప్రభు రూపాంతరం జరిగిన తర్వాత కిందకు వస్తున్నాడు. యేసు ప్రభు ఆ ముగ్గురు కిందకు వస్తుంటే జనసమూహం అంతా అక్కడ ఉన్నారు. జనసమూహం అంతా అక్కడ ఉంటే అక్కడ ఆ కుమారుని తీసుకొచ్చిన వాళ్ళ నాన్న యేసు ప్రభు దగ్గర పోయి, అయ్యా, ఇలా నా కుమారుడు బాధపడుతుంటే నేను మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళు బాగు చేయలేకపోయినారు, నువ్వైనా నా మీద కనికరం చూపించేసి అంటే, అప్పుడు యేసు ప్రభు, విశ్వాసం లేని వారులారా, మీతో ఎంతకాలం నేను ఉంటాను, వారిని తీసుకురండి అని చెప్తాడు. ఆ చిన్న బాబును వచ్చిన తర్వాత యేసు ప్రభు ఆ బాబులో ఉన్న దయ్యాన్ని గద్దించుగానే ఆ బాబులో ఉన్న దయ్యం వెళ్ళిపోతుంది. ఆ బాబు బాగా అయిపోతాడు. చాలరా, ఆ బాబు బాగా అయిపోతాడు. ఇప్పుడు దీని నుంచి
మిమ్మల్ని అందరినీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆ చిన్న బాబుకి ఆ దయ్యం వెళ్ళిపోవడానికి, ఆ ఫిట్స్ రోగం బాగా అయిపోవడానికి వాళ్ళ నాన్న చేసిన పని ఏమిటి? చాలా కారణాలు ఉన్నాయి. ఆ బాబుకి ఆ దయ్యం నుంచి విడుదల పొందడానికి, ఆ రోగం వెళ్ళిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ వాళ్ళ నాన్న వలన ఎందుకు జరిగింది? వాళ్ళ నాన్న ఏం చేయడం వల్ల ఆ బాబుకి స్వస్థత వచ్చింది? వాళ్ళ నాన్న దేవుని దగ్గరికి రావడం వలన. ఇంకా ఏమంతో నేను చెప్పుకుంటే నా బిడ్డ బాగా అవుతాడేమో విశ్వాసంతో నాకు అనుకున్నాను. ఓకే, దేవునితో నా బాధను చెప్పుకుంటే దేవుడు కనికరిస్తాడు, బాగా చేస్తాడనే ఉద్దేశంతో ఆ బిడ్డకు బాగైంది. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? చెప్పండి, మీకు తెలిసిన చెప్పండి. సహోదరుడేమో చెప్పాడు దేవుడితో ఉండడం వల్ల, దేవుని దగ్గరికి వెళ్ళడం వల్ల అని చెప్పినాడు. మా అమ్మేమో దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే దేవుని అడిగితే దేవుడు తీరుస్తాడని చెప్పినాడు. ఇంకా ఏమై ఉండొచ్చు? ఆ బిడ్డకి ఆ స్వస్థత రావడానికి గల కారణం ఏంటి? ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం అదే. నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలన్నా, రోగాల నుంచి బాగవ్వాలన్నా, సమస్యల నుంచి విడుదల పొందాలన్నా ఏమి చేయాలా అనేది మీరు తెలుసుకోవాలి. అదే ఈరోజు అంశం. ఆ బిడ్డ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ కుమారుడు ఆ దయ్యం పట్టిన ఆ దయ్యంతో బాధపడుతున్నాడు, ఆ రోగంతో, ఫిట్స్ రోగంతో బాధపడుతున్నాడు. అలా బాధపడుతుంటే అలాంటి ఎన్నో సంవత్సరాలుగా ఫిట్స్ రోగంతో దయ్యం పట్టి బాధపడుతున్న ఆ బిడ్డ యేసు ప్రభు దగ్గర రాగానే యేసు ప్రభు బాగు చేసేశాడు. ఆ దయ్యాన్ని వెలగొట్టేశాడు. ఆ బిడ్డ రోగాన్ని కూడా బాగు చేసేశాడు. అంటే వాళ్ళకు ఒక విడుదల వచ్చింది, మన బాధలో ఒక ఆశీర్వాదం వచ్చింది, ఆ శ్రమలో నుంచి విడుదల వచ్చింది, ఆ కష్టంలో నుంచి బయటపడ్డారు. దానికి కారణం ఏంటి? వాళ్ళ నాన్న ఏం చేయడం వల్ల అది వచ్చింది? ఆ విడుదల, ఆ ఆశీర్వాదం, ఆ స్వస్థత అది వచ్చింది. అది మనకు తెలిస్తే దాన్ని బట్టి మన జీవితము ఆ ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకునే స్థాయిలో ఉన్నామా లేకపోతే లేమా అనేది మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఉంటే ఇంకా ఎదుగుతాం, లేకపోతే ఏం చేస్తాం? సరి చేసుకొని ఆశీర్వాదం పొందే స్థాయిలోకి మనం వస్తాం. అందరూ సేవకులు, చాలామంది సేవకులు ఏం చెప్తారంటే ఆశీర్వదించు 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 మాటలే చెప్తారు, కానీ ఎలా ఆశీర్వదించబడాలి అనేదాన్ని చెప్పరు. అసలు బైబిల్లో ఎక్కడ కానీ దేవుడు ఊరికినే ఆశీర్వదించాడు ఎవరిని? ముందు ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళకే నెక్స్ట్ ఆశీర్వాదం వస్తుంది. కండిషన్ లేకుండా ఆశీర్వాదం రాదు. చాలామంది సేవకులు ఏం చెప్తారంటే ఈ కండిషన్ గురించి చెప్పరు, ఆశీర్వాదం గురించి చెప్తారు. మీకు అర్థమయ్యే వాళ్ళు చెప్పాలంటే, దేవుడు అబ్రహామును ఆకాశ నక్షత్రం వల్లే ఆశీర్వదించాడు. అతను ఆశీర్వదించేవారు ఆశీర్వదించబడతారు, దీవించేవారు దీవించబడతారు, శపించేవాళ్ళు శపించబడతారు. ఆకాశ నక్షత్రం వల్ల అతని సంతానాన్ని విస్తరింపజేశాడు. మిమ్మల్ని కూడా దేవుడు అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని కూడా మీ సంతానం కూడా ఆకాశ నక్షత్రం వల్లే విస్తరింపజేస్తాడు అని ఆశీర్వాదం గురించి మాత్రమే చెప్తారు చాలామంది సేవకులు. కానీ అబ్రహాం ఆశీర్వదించబడడానికి కారణం అది కాదు, కండిషన్ అవుతుంది. ఆ కండిషన్ అబ్రహాం పాటించాడు కాబట్టే ఆశీర్వదించబడ్డాడు. చాలామంది సేవకులు ఏం చెప్తారంటే ఆ కండిషన్ గురించి చెప్పరు. అబ్రహాం ఇలా ఆశీర్వదించాడు కాబట్టి దేవుడు మిమ్మల్ని కూడా అబ్రహాం ఆశీర్వదించట్లే మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు విడిపిస్తాడు అని చెప్తారు తప్ప కండిషన్ చెప్పరు. అది చెప్పినంత మాత్రం మీకేం ఆశీర్వాదాలు రావు. ఆ కండిషన్ ఎవరైతే చెప్పి దాని ప్రకారం ఎవరైతే చేస్తేనే వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. అబ్రహాం అంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే కండిషన్ వాడు చెప్పాడు. ఏమని? నీ ఇంటిని, నీ తల్లిదండ్రులను, నీ బంధువులను, నీ ఊరిని సమస్తాన్ని విడిచిపెట్టి నీ ఆచార సంప్రదాయాన్ని అంతవరకు నువ్వేమేమి పాటిస్తున్నావో, ఎలాంటి ఆచారాలను పాటిస్తున్నావో, ఎలాంటి పనులు చేస్తున్నావో, ఎలాంటి వారితో ఉన్నావో, ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నావో వాటన్నిటిని వదిలేసి నేను చూపించిన జీవితంలోకి వస్తేనే నేను ఇలా చేస్తాను ఆశీర్వదిస్తానని చెప్పినాడు. అబ్రహాం అలా చేసినాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించినాడు. ఈ కండిషన్ మనం ఫాలో అవ్వకుండా అబ్రహాం ఆశీర్వదించినాం కదా ప్రభా, నన్ను ఆశీర్వదించండి దేవుడు ఆశీర్వదించడు. అబ్రహాంకి ఏం కండిషన్ చెప్పినాడు? నువ్వు అది చేస్తే నువ్వు ఇటు ఆశీర్వదించబడతావు అని చెప్పినాడు. చాలామంది సేవకులు ఏం చెప్తారంటే ఈ ఆశీర్వాదం గురించి చెప్తారు కానీ ఆ చేయాల్సిన పని గురించి చెప్పరు. నేనైతే అట్లా ఉండను.
మీకు నేను ఆశీర్వాదం గురించే చెప్పను, మీరు ఏం చేస్తే ఆశీర్వదించబడతారో చెప్తా, దాంట్లోనే మిమ్మల్ని నడిపిస్తా. ఆశీర్వాదం గురించి చెప్పాల్సిన పనిలే, మీరు అలా చేస్తే ఆటోమేటిక్గా ఆశీర్వాదం వచ్చేస్తుంది. నేను మీకు అది చెప్పకుండా వీళ్ళని ఆశీర్వదించబడు అంటే అసలు మీకు ఊరికి ఆశీర్వాదం రాదు. ఆ కండిషన్ చెప్తే దాన్ని మీరు పాటిస్తే, నేను చెప్పకుండా ప్రభు వీళ్ళని ఆశీర్వదించు ప్రభు అని చెప్పగానే మీకు ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి నా దగ్గర మీరు ఆశీర్వదించదు అనే దాని గురించి మీరు ఎక్స్పెక్టే చేయొద్దండి. నేనేం చెప్తా, మీరు ఏం చేస్తే ఆశీర్వదించబడతారో ఆ మాటలే నేను చెప్తా. అవి కఠినంగానే ఉంటాయి, కానీ అవే మీకు ఆశీర్వాదానికి కారణం అవుతాయి. అబ్రహాం దేవుడు చెప్పిన కండిషన్ కఠినమైనదే. తన బంధువులను వదిలేసేయాల, తల్లిదండ్రులను వదిలేసేయాల, ఆచార సాంప్రదాయాలను వదిలేయాల, ఊరిని వదిలేయాల, బంధువులు స్నేహితులు అలవాటు అన్నీ వదిలేయాల. అది కఠినమైన మాట అతనికి, కానీ అదే ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ఒకవేళ అట్లే ఉంటే ఆ బతుకులోనే చచ్చిపోయి ఉంటాడు అబ్రహాం. ఆ నిందల్లోనే అవమానాల్లోనే తన భార్య గుడ్రాళ్ళగానే నిందలతో అవమానాలతో చచ్చిపోయేంత వరకు ఆ అవమానాలతో నిందలతోనే అట్లే చచ్చిపోయి ఉంటాడు. ఇంత ఆశీర్వాదం వచ్చేది కాదు. ఇప్పటివరకు అబ్రహాం పేరుని ఎవరు తలుచుకునే వాళ్ళు కాదు. కానీ అబ్రహాంకి అంత ఆశీర్వాదాన్ని కావడమంటే ఆ కండిషన్ కష్టతరమైందన్న, కొంచెం కఠినమైందైనా సరే పాటించాడు కాబట్టి, విన్నాడు కాబట్టి అంతగా ఆశీర్వదించబడ్డాడు. నీకు దేవుడు చెప్పే ఆ కండిషన్, ఆశీర్వదించబడడానికి దేవుడు ఏదైతే చెప్తాడో ఆ కండిషన్ నువ్వు స్వీకరించినప్పుడు, నువ్వు దాన్ని పాటించినప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. అంతేగాని ఏందబ్బా ఇట్లా చెప్తున్నారు, ఇంత కఠినంగా ఉన్నాయే, మేము ఎండ్లాకున్నామే, మా మనసును నచ్చేలాగా ఉన్నాయే అని చెప్తే మీకేం ఆశీర్వాదం రాదు. మీ బతుకులు అట్లున్నాయి, అట్లే ఉంటాయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఇప్పుడు ఎవడన్నా మందు తాగడా హాస్పిటల్ వినాడు అనుకుందాం, ఆర్గాన్స్ అన్ని చెడిపోయి ఏదైనా చెడిపోయి, డాక్టర్ ఏం చెప్తాడు, నాయన నువ్వు మందు తాగుతావు, నువ్వు చచ్చిపోతావు, మందు తాగితే ఇంకోసారి మందు కానీ తాగినావు అనుకో, నీ లివర్ పడైపోతుంది, నీ కిడ్నీలు చెడిపోతే నువ్వు చచ్చిపోతావు అని చెప్పినాడు అనుకో. ఆ మాట ఎలాంటి మాట? కఠినమైన మాట అతనికి, తాగేవాడికి. ఈ డాక్టర్ ఏంది ఇట్లా చెప్తున్నాడు, నేను ఆశీర్వదం నా కిడ్నీలు చెడిపోతాయా, నా లివర్ చెడిపోతుందా, ఇది అసలు డాక్టరే కాదు, నా గురించి ఇట్లా చండాలంగా చెప్తారా అని కోపం వస్తుంది. కానీ అది ఎలాంటిది, నీ జీవితాన్ని బాగుపడేది. నువ్వు బతకాలంటే ఆ డాక్టర్ చెప్పిన మాట వినాలా. లేదు ఈ డాక్టర్ కఠినంగా చెప్తాడు, నేను డాక్టర్ దగ్గర పోను, నా ఇష్టపడకుండా చేస్తాంటే సావు, చచ్చేది నువ్వే కదా, డాక్టర్ కాదు కదా. యేసు ప్రభు కూడా నువ్వు ఏం చేస్తే ఆశీర్వదించబడతావు, ఏం చేస్తే విడుదల పొందుతావు, ఏం చేస్తే స్వస్థత వస్తుంది, ఏం చేస్తే నువ్వు శ్రమల నుంచి తప్పించుకుంటావు, ఏం చేస్తే అని కండిషన్ చెప్తాడు. చాలామంది ఈ కండిషన్ నచ్చ వాళ్ళకి, ఏంది ఇట్లా చెప్తాండ్రు, మాకు ఇట్లా చెప్తాండ్రు అనుకుంటారు. వాళ్ళకి ఎట్లాంటి చెప్పాలా, దేవుడు నిన్ను దీవించాడు, నీ రోగాలను బాగు చేస్తాడు, నీ అప్పులు తీరుస్తాడు, నీ ఆర్థిక సమస్యలు తీరుస్తాడు, ఇట్లా చెప్తే బాగా వినడానికి బాగా వినసొంపుగా ఉంటుంది. ఆహా దేవుడు నా కష్టాలు తీరుస్తాడంట, నా ఆరోగ్యం బాగా చేస్తాడంట, నా అప్పులు తీరుస్తాడంట, ఆహా ఇంకేం లే అంటారు. కానీ కండిషన్ చెప్తే మాత్రం అయ్యో నేనేది ఎట్లా చెప్పేస్తాను నాయన మా వాళ్ళుగా వస్తామే అంటారు. కానీ కండిషన్ లేకుండా నీకు ఆశీర్వాదం స్వస్థత ఏదీ రాదు. మీరు కావాలంటే బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకోండి. యేసు ప్రభు కండిషన్ పెట్టకుండా ఏ ఆశీర్వాదం ఎవరికి ఇవ్వాల. మీకు ఎవరైనా అలా చెప్తే కూడా అలా చెప్పేది వేస్తే, మీరు వినేది వేస్తే. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇప్పుడు నేను ఏ విధంగా ఆశీర్వదించబడిన దేవుడు నిన్ను స్వస్థపరిచినాడు, ఆ బిడ్డను స్వస్థపరిచిన నిన్ను కూడా ఆ బిడ్డలాగా స్వస్థపరుస్తాడు, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినాడు, నీలో దయ్యాన్ని వెళ్ళగొడతాడు, వాళ్ళకు ఉన్న కష్టాలను తీర్చేస్తాడు, నీ కష్టాలను కూడా తీర్చేస్తాడు. ఇవన్నీ నేను చెప్పను, ఈ సోదంతా చెప్పను. నీ రోగాన్ని తీర్చేస్తాడు, నీ కష్టాలను పోగొడతాడు, నీ శ్రమను పోగొడతాడు, నీ ఏడుపును తీస్తాడు, ఇవన్నీ చెప్పను. ఏమి చేయడం వల్ల దేవుడు ఆ రోగాన్ని బాగు చేసినాడు, ఏమి చేయడం వల్ల అతనికి స్వస్థత వచ్చింది, ఏమి చేయడం వల్ల యేసు ప్రభు కనికరం అతని మీదకి వచ్చింది, ఏమి చేయడం వల్ల యేసు ప్రభు ఆ కష్టాన్ని తీసివేసినాడు, అది చెప్తా. ఏం చేయడం వల్ల జరిగింది చెప్తా, ఏం జరిగిందో చెప్పను. ఏం చేయడం వల్ల జరిగిందో చెప్తే అప్పుడు నువ్వు అది చేస్తున్నావు లేదా నీకు తెలుస్తుంది. అప్పుడు దాన్ని బట్టి మనం చేస్తున్నామా లేదా, ఒకవేళ మనం కూడా చేయకపోతే మనం కూడా అలాంటి స్వస్థత రావాలంటే మనం కూడా అలా చేయాలా, మనం కూడా అలాంటి విడుదల రావాలంటే మనం కూడా అలా చేయాలా, మనం కూడా ఆ సమస్య నుంచి విడుదల పొందాలంటే మనం కూడా ఇలా చేస్తే విడుదల పొందాలని నీకు తెలుస్తుంది. అది చెప్పకపోతే తెలియదు. కాబట్టి ఆ బాబుకి యేసు ప్రభు దగ్గర తీసుకురాగానే యేసు ప్రభు బాగు చేసేసాడు. అతను దయ్యమును పోగొట్టేసినాడు, అతని రోగాన్ని బాగు చేసినాడు, అతని సమస్యని తీసేసినాడు, అతని కష్టాన్ని తీసేసినాడు. ఎన్నో సంవత్సరాలకు బాధపడుతున్న ఆ కష్టాన్ని, సమస్యని. అయితే ఎందుకు చేశాడు యేసు ప్రభు? అలా చేయడానికి
ఆ కుమారుని యొక్క తండ్రి చూపించిన ఆ పని ఏంటి, ఆ కార్యం ఏంటో మీరు తెలుసుకోవాలి. అది మీలో ఉందా లేదా దేవుడు ఈరోజు మీకు తెలియజేస్తాడు. మీరు తెలుసుకోవాలి మీలో ఉందా లేదా అనేది. ఒకవేళ లేకపోతే దాన్ని మీరు ఈ రోజు నుంచైనా సంపాదించుకోవాలి. అప్పుడే మీకు ఆ విడుదల కానీ, ఆ స్వస్థత కానీ, ఆ ఆశీర్వాదం కానీ, ఆ మేలు కానీ వస్తుంది. సరే, ఇప్పుడు ఆ చిన్న బాలుడిలో నుంచి ఉన్న దయ్యం వెళ్ళిపోవడానికి, వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న ఆ రోగం నుంచి విడుదల పొందడానికి, ఆ కష్టం నుంచి బయటపడడానికి, ఆ శ్రమ నుంచి బయటపడడానికి, ఆ దయ్యం శక్తి నుంచి బయటపడడానికి, మంచి సంతోషకరమైన జీవితానికి వాళ్ళు రావడానికి వాళ్ళ తండ్రి చూపించిన కారణం ఏంటి అంటే, చదవండి 17-14 వచనం. అదే చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేది. అది మీ జీవితంలో ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. చదువు. వారు జన సమూహం యొక్క వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలు వచ్చి, ప్రభువా నా కుమారుని చాలు 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 చాలు. వారు జన సమూహము యొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని అని చెప్పబడింది. ఈ కుమారుణ్ణి ఆ తండ్రి ఏ టైంలో తీసుకొచ్చినాడు శిష్యుల దగ్గరికి? ఆ సందర్భం గుర్తుందా లేదా మీకు? దయ్యం పెట్టిన కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుణ్ణి వాళ్ళ తండ్రి ఆ శిష్యుల దగ్గరికి ఏ టైంలో తీసుకొచ్చినాడు? ఏ టైంలో? సాయంత్రం తీసుకొచ్చినాడు. ఆ శిష్యులంతా ఎంతవరకు పోరాడినారు? పొద్దున వరకు పోరాడినారు. పొద్దున వరకు పోరాడినా ఏమైనా జరిగిందా? ఏమీ జరగల. ఇప్పుడు ఈ తండ్రి ఏం చేసినాడు? అదే మన జీవితంలో ఉందో లేదో తెలుసుకోవాలి. రాత్రి తీసుకొచ్చినాడు శిష్యుల దగ్గరికి, పొద్దున్న వరకు వాళ్ళు ప్రయత్నించినారు, వాళ్ళ కాల. ఈ తండ్రి ఏం చేస్తున్నాడు? పైనుంచి ఎవరు వస్తున్నారంట? కొండపై నుంచి ఎవరు వస్తున్నారు? యేసు ప్రభు వస్తుంటే ఈ తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆయన వచ్చేంతవరకు ఎదురు చూస్తున్నాడంట. ఏం చేశాడు? ఆ బిడ్డ బాగోకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు వచ్చేంతవరకు వెళ్ళిపోకుండా ఎదురు చూశాడు. అక్కడే ఉంది. రాత్రి ఏమైంది? వీళ్ళేంది బా పొద్దున వరకు చేసాము, వీళ్ళ వల్ల కాలేదు, మనం వెళ్ళిపోదాం, ఊరికే వచ్చినాము, వీళ్ళు రానే రాలా, ఏదో నేను సాయంత్రం వచ్చినాము, అన్నం లేదు, దిప్పలు లేదు, అన్నం లేదు, ఏం లేదు, ఇక్కడికి వస్తే బాగా చేస్తాం కాబట్టి ఇప్పుడు రాత్రి 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది, 7, 8, 9 అయిపోయింది, పోయి పడుకుందని వెళ్ళిపోలా. అర్ధరాత్రి అయిపోయిందని వెళ్ళిపోలా. పొద్దున్న అయిపోయిందని వెళ్ళిపోలా. వీళ్ళ వల్ల కావట్లేదు, యేసు ప్రభు రావట్లేదు, ఆయన కొండ మీద వెళ్ళిపోండి, ఎప్పుడు వస్తాడోలే, ఆయన వచ్చినప్పుడు కావాలంటే మళ్ళీ పిలుచుకోవద్దాం బాబుని, ఇప్పుడు లేడు కదా, మనం ఇంటికి వెళ్ళిపోయేసి తినేసి మళ్ళీ వద్దాం, ఒకవేళ యేసు ప్రభు వస్తే మళ్ళీ పిలుచుకొని వద్దాంలే అని అనుకున్నాడా? ఏం చేసినాడు? ఆయన వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాడంట, ఎదురు చూస్తూ ఉన్నాడంట. యేసు ప్రభు ఎప్పుడైనా రాని, ఈ శిష్యుల కాల అలా నేను చెప్పి వెళ్ళిపోను. యేసు ప్రభు ఏదో టైంకి వస్తాడు. యేసు ప్రభు ఏదో టైంకి వస్తాడు. ఆయన వచ్చేంతవరకు నేను ఎదురు చూస్తాను అని ఎదురు చూస్తూ కూర్చున్నాడంట అక్కడ. యేసుప్రభు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుందిలే, యేసుప్రభు వచ్చినాడని జనసమూహం అంతా చెప్తారు, మళ్ళీ వద్దాంలే, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవాలా ఆ బిడ్డను తీసుకొని. యేసుప్రభు ఏ టైంకి వస్తాడో ఆ టైం వరకు ఎదురు చూశాడంట. ఆయన వచ్చే టైం వరకు కనిపెట్టుకుని ఎదురు చూశాడు కాబట్టే దేవుడు ఆ బిడ్డను బాగా చేసినాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో అని చెప్పేసి వెళ్ళిపోవాలా. మన ఇంటికి వెళ్ళిపోయి సినిమాలు సీరియల్ చూసుకుంటా ఆనందం తినేసి పడుకొని నిద్రపోయి మళ్ళీ రేపు వద్దాం, మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత వద్దాము అని అనుకోవాలా. ఆయన ఎప్పుడు వస్తాడో నాకు సంబంధం లేదు, ఆయన వచ్చేటప్పుడు నేను ఎక్కడ ఉండాలా, ఆయన యేసు ప్రభు వచ్చినప్పుడు నేను ఎక్కడ ఉండాలా, ఆయన నేను కనిపించాలా, నా బిడ్డ నేను కనిపించాలని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎప్పుడెప్పుడు యేసు ప్రభు వస్తాడా,
నేను ఆయనతో నా బాధను చెప్పుకోవాలా, ఆయన మాటలు వినాలని చెప్పేసి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంటే ఈ తండ్రి అతని కుమారుని పిలుచుకొని. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆ కుటుంబంలో అంత ఆశీర్వాదం, అంత విడుదల, అంత గొప్ప కార్యం జరగడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడెప్పుడు వస్తాడా అని. ఇంటికి వెళ్ళిపోలేదు, వచ్చినప్పుడు పోదాంలే అని అనుకోలేదు, ఎవరైనా చెప్తే మనం చూద్దాంలే అని ఇంటికాడ ఉండిపోవాలా, ఇంటికి వెళ్ళిపోవాలా, ఆయన వచ్చే అంతవరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. మరి మీరు అనేది క్వశ్చన్. వాళ్ళకి ఆశీర్వాదం అందుకు వచ్చింది కదా, నీకు ఆశీర్వాదం రావాలా వద్దా? కావాలి కదా. స్వస్థత కావాలా వద్దా? శ్రమల నుంచి విడుదల పొందాలా వద్దా? కష్టాల నుంచి విడుదల పొందాలా వద్దా? పొందాలా వద్దా? మరి నువ్వు ఎదురు చూస్తున్నావా? లేకపోతే ఇంట్లో పడుకున్నావా? వచ్చినప్పుడు పోదాంలే, వచ్చినప్పుడు చూద్దాంలే, వచ్చినప్పుడు మనం తెలుస్తుంది కదా, పిలిచినప్పుడు పోదాంలే, యేసుప్రభు వచ్చినాడంట రండి, వచ్చిన అని చెప్పినప్పుడు మనకి వినిపించినప్పుడు మళ్ళీ పోదాంలే, ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఇంట్లో ఉందాంలే అని అనుకుంటున్నావా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీకు మనసు కష్టంగా ఉన్నా చెప్తా, కష్టం లేకపోయినా చెప్తా. ఎందుకు? నా డ్యూటీనే అది. మీతో నాకు సంబంధం లేదు. యేసుప్రభు చెప్పమంటే చెప్పేద్దాం అంతే. మీకు అది మనసుకు బాధ పుట్టించిందా, అట్లా పుట్టించిందా నాకు సంబంధం. ఎందుకు? దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగు చేయని ఆ మారు మనసు ఆశీర్వాదం కారణమవుతుందంట. అంటే యేసు ప్రభు మన జీవితంలో ఏదైనా ఎత్తు చూపించినాడు అనుకో, ఏదైనా లోపాన్ని, ఆ లోపాన్ని ఎత్తు చూపించినప్పుడు నువ్వు సనుక్కుని గునుక్కున కోపడిపోయినావు అనుకో, అది నీకే నష్టం. అట్లా కాకుండా నాలో ఇది లేదు, దేవుడు ఈ తప్పుని ఎత్తు చూపించినాడు అని నువ్వు దుఃఖపడ్డావు అనుకో, సరి చేసుకున్నావు అనుకో, అది మారు మనసు పుట్టిస్తుంది. అంటే మారు మనసు అంటే నువ్వు దానిలాగా మారుతావు, మారిన తర్వాత నీకు ఆశీర్వాదం వస్తుంది. అది దాని అర్థం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, మీరు దుఃఖపడినా బాధపడినా మీరు తిట్టుకున్నా నాకు సంబంధం లే, మీరు ఏమైనా తిట్టుకోండి, దేవుడు కదా నన్ను చూసుకుంటుంది, దేవుడు కదా నాకు ప్రతిఫలం ఇచ్చేది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతిరోజు మీకు కుటుంబ ప్రార్థన ఉంటుందని చెప్పామా లేదా? ఏదో ఇంట్లో ఉంటుందని చెప్పాము లేదా? ఎన్ని గంటలకు ఉంటుందని చెప్పాము? 7:30కు. మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు? ఎప్పుడు వస్తున్నారు? ఎన్ని గంటలకు వచ్చేస్తున్నారు? ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు వస్తున్నారు? ఏ టైంకి వస్తున్నారు? ఎప్పుడు వస్తున్నారు? అది అది ఎప్పుడు వస్తున్నారు? మేము వచ్చి పిలిస్తే వస్తున్నారు, లేకపోతే వచ్చినప్పుడు చూద్దాంలే, వాళ్ళు వస్తే పిలిస్తే మళ్ళీ చూద్దాం, మళ్ళీ పోదాంలే, అంతవరకు ఇంట్లో కూర్చుందాం, సీరియల్ పెట్టుకొని చూద్దాం, అన్నం తినేద్దాం. వీళ్ళందరూ ఆశీర్వదించబడరమ్మా, నిజంగా చెప్తాను. వీళ్ళందరూ నిజంగానే ఆశీర్వదించబడరు. మీకు కఠినంగా ఉన్నా, మీకు బాధ గురించిందా అది నిజము. యేసుక్రీస్తు కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళే. ఆ తండ్రి ఎదురు చూశాడు, వస్తాడు ఆయన, యేసుప్రభు వస్తాడు, ఆయన వచ్చేంతవరకు నేను ఎదురు చూస్తానని ఎదురు చూస్తాడు. ఇంట్లో కూర్చోవాలా, ఈ టైంకి వస్తాడు యేసుప్రభు, ఈ టైంకి వస్తానని చెప్పాడు, ఈ టైంకి వస్తాడు ఖచ్చితంగా, ఒకవేళ లేట్ అయినా ఆయన ఖచ్చితంగా వస్తాడు అని ఎదురు చూశాడు. మనం ఎట్లున్నాం? మనం పరీక్షించుకోవాలి. కుటుంబ ప్రార్థన అంటే ఆ సేవకుడు వస్తే పోదాంలే, వచ్చినప్పుడు పిలిచినప్పుడు పోదాంలే, వాళ్ళు వచ్చి పిలిచినప్పుడు వెళ్దాంలే. ఇది కాదు మంచి పద్ధతి. నువ్వు ఎలా ఉండాలి తెలిసిన, యేసు ప్రభు కోసం ఎదురు చూడాలి నువ్వు. ఆయన వచ్చేసి నేను పిలుచుకొని మా రామ్మ రత్నమ్మ, మా రామ్మ మేరమ్మ, రావా జోసువా అని యేసు ప్రభు పిలిస్తే కాదు నువ్వు రావాల్సిందే. ఆయన కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి కూర్చొని, ఆయన వస్తాడు వస్తాడు వస్తాడని. మనం అట్లా సేవలు వచ్చి మళ్ళీ బొట్టు పెట్టి పిలుచుకోవాలా, రామ్మా రామ్మా నేను వచ్చినాను, రామ్మా ప్రేయర్కి వచ్చినాను, రామ్మా ప్రార్థన చేద్దామని పిలుచుకోవాలా. ఈ విషయం నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పిన, చాలా అంటే చాలాసార్లు నేను చెప్తున్నా. ఎన్నిసార్లు గద్దించినా మారని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు అనేది వాక్యంలో ఉంది. ఎన్నిసార్లు చెప్పినా మీరు ఆ పద్ధతి మార్చుకోకపోతే నష్టం మీకే. ఈ విషయం చాలా సార్లు దేవుడు చెప్పినాడు, ఎన్నోసార్లు ఈ విషయంలో మిమ్మల్ని హెచ్చరించినాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా మీరు మారకపోతే నష్టం మీకే. నువ్వు ప్రార్థన ఎలా ఉండాలంటే
సేవకుడు వస్తాడో రాడా ఆ సంగతి దేవుడు అది చూడ్డు. సేవకుడు వస్తున్నాడు, వీళ్ళు అసలు ఎంత ఇంట్రెస్ట్గా వస్తున్నారు, నా కోసం ఎదురు చూస్తున్నారు అక్కడ కూర్చొని. కొందరు అయితే సేవకుడు వచ్చి సేవకులు వేసుకోవాలి సాకలంగా. నేను చాలామంది చెప్పిన, సేవకుడు రాకముందే నువ్వు చేపలన్నీ వేసి రెడీగా కూర్చో ఉండాలి అని చాలామంది చెప్పిన. మనం అట్లా సేవకుడు వచ్చిన తర్వాత మా చేపలు ఎత్తుకురామ్మా, చేపలు ఎత్తుకురావాలా, ఈ సేవకుడే వేసుకోవాలా, ఇంక రెండమ్మ కూర్చొని ఈ సేవడే పిలుచుకోవాలా. అది మంచి పద్ధతి కాదు. దానివల్ల మీకు ఆశీర్వాదం ఆ రోజు కుటుంబ ప్రార్థన వేస్ట్ అని నేను చాలాసార్లు చెప్పిన. దేవుని కోసం మనం ఎదురు చూడాలా. సీఎం వస్తున్నాడు అనుకో, అంటే మన ఊరికి ఎమ్మెల్యే వస్తాడు అనుకో, ఎమ్మెల్యే వచ్చిన తర్వాత వస్తాం. మనం ఎవరు నాయకుడే ఉన్నాడు అనుకో, ఎమ్మెల్యే వస్తానని చెప్తున్నారు. ఈ నాయకులందరూ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత వద్దాంలే, ఆయన వచ్చిన తర్వాత మనం పిలుస్తారులే అనుకుంటారా? ఏం చేస్తారు, ఎమ్మెల్యే ఇంకో 9 గంటలకు వస్తానికి 6 గంటల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు బొగ్గలన్నీ పెట్టుకొని. అవునా కదా? ఆ ఎమ్మెల్యే వచ్చి వీళ్ళకి పనులు చేస్తాడో లేదో తెలియదు, ఆ ఎమ్మెల్యే వచ్చి వీళ్ళకి సీట్ ఇస్తాడో లేదో తెలియదు, ఏదైనా సర్పంచ్ చేస్తాడో లేదో తెలియదు, ఏదైనా సభాషణ చెప్తాడో చెప్పకూడదు తెలియదు. కానీ ఆ ఎమ్మెల్యే 8 గంటలకు 6 గంటలకే బొక్క ఎట్ట పట్టుకుంటాడు, ఇదిగా అంటాడు ఎమ్మెల్యే వస్తాడని. అది ఏం చేస్తాడో కూడా తెలియదు. మళ్ళీ యేసు ప్రభు ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాం. మనం అసలు యేసు ప్రభు వచ్చిన తర్వాత మనం యేసు ప్రభు అంటే పెద్ద VIP, యేసు ప్రభు అంటే మించిన వాళ్ళం మనం. యేసు ప్రభు వచ్చి యేసు ప్రభు మనం పిలుచుకోవాలా, రామ్మా నేను వచ్చినా, రండమ్మా, మీరు రండమ్మా, కూర్చోనమ్మా, మీకు మాట చెప్తా కూర్చోనమ్మా అని యేసు ప్రభు పిలుచుకోవాలా. నేను అందుకే ప్రతి కుటుంబ ప్రార్థనలో ఎవరైనా అట్లా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు గద్దిస్తా. చాలామంది ఏం చేస్తాను, నేను వచ్చిన తర్వాత వచ్చినా ఆయన సాపలేస్తా, వాళ్ళని పిలుస్తా. అది మంచి పద్ధతే కాదు. మీకు ఈ వారం ఈరోజు ఇక్కడ కుటుంబ ప్రార్థన ఉంటే మీరు సాపలు వేసుకొని రెడీగా కూర్చొని ఉండాలా. సేవకుడు వచ్చినాడా రాలేదు కదా ముఖ్యం మీకు పాయింట్. సేవకుడు ఏ టైంకి వస్తాడో ఎట్లా టైంకి వస్తాడో తెలియదు కాదు మీకు ముఖ్యం పాయింట్. నేను ఆ టైంకి వచ్చానా లేదా, నేను ఆ టైంకి అక్కడ ఉన్నానా లేదా, ఒకవేళ 5 నిమిషాలు 10 నిమిషాలు అయినా నేను ఆ టైంకి వచ్చినానా లేదా, అంతా సిద్ధంగా ఉందా, సాపలు వేసుకొని రెడీగా కూర్చోన్నామా లేదా. ఆయన వచ్చిన తర్వాత మీరు ప్రార్థన చేసుకున్నాను. లేదంటే మీ కుటుంబ విషయాలు చెప్తానండి ఇతర వాళ్ళకి, మీ సమస్యలు చెప్పండి. వాళ్ళు కూడా ఎప్పుడైనా ప్రార్థన చేసేప్పుడు మీ సమస్యలు గుర్తొచ్చి ప్రార్థన చేస్తారు కదా. సేవకుడు వచ్చినప్పుడు కొంచెం లేట్ అయ్యింది, ఆ తర్వాత మీరు కూర్చొని మా కుటుంబంలో ఎట్లుందమ్మా, మా పరిస్థితి ఎట్లుందమ్మా, మీరు కూడా మీ ప్రార్థనలో ప్రార్థన చేయండి అని మీరు చెప్తే వాళ్ళు ఎప్పుడన్నా ప్రార్థన చేసేటప్పుడు మీకోసం ప్రార్థన చేస్తారు కదా, మీకోసం మొరపెడతారు కదా. మనం అట్లా సేవకుడు వచ్చేంతలో మనం రాం, సేవకుడు వచ్చిన తర్వాత సాపలు వేసుకుంటాం, కూర్చుంటాం. మళ్ళీ సేవకుడు ఏమన్నా మాట్లాడితే ఈయన తిట్టేస్తాడు, పొగిరేస్తాడు, కడిచేస్తాడు, అట్లా అంటాడు, ఎట్లా బలు కోపిస్తాడు, దుర్మార్గుడు, దుష్టుడు అంటాడు. నష్టం వారికి నీకే కదా, సేవకుడికి ఏమన్నా నష్టమా? యేసు ప్రభు కావాల్సిన కొందరిని లేటుగా పంపిస్తాడు, కొందరు సేవకుల్ని. నేను చాలాసార్లు ఈ విషయం కూడా చెప్పిన. యేసు ప్రభు పోతుంటే నువ్వు ఉండురా పోదు కొంచెం బాగు అంత తొందరగా చాలాసార్లు అన్నాను యేసు ప్రభు. వాళ్ళకి లేని ఇంట్రెస్ట్ నీకు ఎందుకు రా అంటాడు యేసు ప్రభు. ఈ విషయం చాలాసార్లు చెప్పిన, చాలా కుటుంబ ప్రార్థనలో. దేవుడు మీ ఆసక్తిని చూడడానికి కొన్నిసార్లు మమ్మల్ని నిలిపేస్తాడు. నువ్వు ఆగురా నాయనా, ఆగురా నాయనా, వాళ్ళ ఆసక్తి చూడరా నాయనా అని. అబ్రహాం కూడా దేవుడు పరీక్షించాడు. అబ్రహాంకి దేవుడి మీద ప్రేమ లేదని, దేవుడి మీద ప్రేమ లేదని దేవుడు తెలియదు అబ్రహాం గురించి. ఆయన ఏం చేసినాడు, నరుకురా నీ కుమారుడు అని చెప్పినాడు. అబ్రహాం తెలియదు అబ్రహాం ఎంత దేవుని ఎంత మంచి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఒక మాట మొత్తాన్ని వదులుకొని వచ్చేసినాడు. ఆయన ఎందుకు చెప్పినాడు, టెస్టింగ్ చేస్తాడు అనమాట యేసు ప్రభు. నువ్వు ఉండురా, వాళ్ళు చూడరా, వాళ్ళు పరీక్షించరా, ఫస్ట్ వాళ్ళ విశ్వాసం ఎట్ట ఉందో, వాళ్ళు నా మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత ఇంట్రెస్ట్, ఎంత శ్రద్ధ ఉందని టెస్ట్ చేస్తాడు. మా టెస్ట్లో ఫెయిల్ అయిపోయింది నువ్వే. వెనక క్లాస్లోనే ఉండాలి. పాస్ అయితేనే పై క్లాస్ ప్రమోట్ అవుతావు, నెక్స్ట్ ఆశీర్వాదానికి ప్రమోట్ అవుతావు, అంతే కదా. 10వ క్లాస్ పాస్ అయ్యేవాడికే ఇంటర్మీడియట్ పోతాడు. 10వ క్లాస్ ఫెయిల్ అయితే నువ్వు 10వ క్లాస్లోనే ఉండాలి. నువ్వు 10వ క్లాస్ పాస్ అయితే నెక్స్ట్ స్టెప్ పైకి వెళ్తావు. ఆ దేవుడు చెప్పిన విషయంలో నువ్వు పాస్ అయితే దేవుడు నిన్ను ఇంకో మెట్టి పైకి ఎక్కిస్తాడు. నువ్వు పాస్ అయిపోతే ఇంకా అక్కడే ఉంటావు, ఇలాంటి ఇంకా కింద పడిపోతావు. నీకంటే వచ్చినప్పుడు ముందుకు వెళ్ళిపోతావు పాస్ అయిపోయి. ఆ బిడ్డకి ఆ రోగం నుంచి విడుదల పొందడానికి, ఆ దయ్యం నుంచి విడుదల పొందడానికి, ఆ కష్టం నుంచి విడుదల పొందడానికి, ఆ బాధ నుంచి, ఆ సమస్య నుంచి, ఆ నష్టం నుంచి విడుదల పొందడానికి కారణం ఒకటే, వాళ్ళు యేసు ప్రభు వచ్చి అందరూ ఎదురు చూశారంట. ఎదురు చూసి అక్కడే ఉన్నారు. యేసు ప్రభు వస్తాడు, వినాలా, ఆయన మాట్లాడాలి, ఏం చెప్తాడో తెలుసుకోవాలా, ఆయనకి నేను మొరపెట్టుకోవాలని చెప్పేసి యేసు ప్రభు వచ్చేంతవరకు ఆయన అక్కడ వెయిట్ చేసినాడు. మరి మీ జీవితాలు అలా యేసు కోసం ఎదురు చేసే ఆ గుణం ఉందో లేదో ఒకసారి ఆలోచించుకోండి. కుటుంబ ప్రార్థన విషయమే కాదు,
అన్ని విషయంలోనూ, చర్చి విషయంలో, కుటుంబ ప్రార్థన విషయంలో, మరి ఏ దేవునికి సంబంధించిన ఏ విషయంలో అయినా సరే నువ్వు దేవుని కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావా, లేకపోతే నీ కోసం దేవుని వెయిట్ చేస్తున్నావా ఒకసారి ఆలోచించుకో. నీ కోసం దేవుని వెయిట్ చేస్తుంటేనే వేస్ట్ అది. నీ భక్తి, నీ ప్రార్థన, నీ కుటుంబ ప్రార్థన, నీ చర్చి, ఆదివారం అన్నీ వేస్టే నీ కోసం దేవుని వెయిట్ చేస్తే. అదే దేవుని కోసం నువ్వు వెయిట్ చేస్తే అది నీకు సూపర్. నువ్వేం చెప్పాల్సిన పనిలే దేవుడికి, ప్రభా నాకు ఆ లోటు ప్రభా, ఈ లోటు ప్రభా, ఇది తీర్చి ప్రభా, అది తీర్చి ప్రభా అని ఏం చెప్పాల్సిన ప్రభా. నేను ఇప్పటికి మీకు ధైర్యంగా చెప్పానా, ఇంతవరకు నేను యేసు ప్రభుని, ప్రభా నా కుటుంబంలో అది తీర్చే ప్రభా, ఇది తీర్చే ప్రభా, ఆ సమస్య తీర్చే ప్రభా, ఈ ఆశీర్వదించే ప్రభా, ఆశీర్వించమని ఎప్పుడు చెప్పిందేలే. నా కష్టాల గురించి, నా నష్టాల నుంచి, నా రోగాల నుంచి, ఇష్టం గురించి ఎప్పుడు చెప్పిందిలే. ఆయన ఏం చెప్పినాడు, ఏం చేస్తే దీని నుంచి విడుదల పొందాను అది నేను చేశాను తప్ప మీలో నాకు ఎట్లా ఆశీర్వాదం రావాలో ఆశీర్వాదం నుంచి పట్టించుకున్నాను. ఆయన ఏం చెప్పినాడు అది చేస్తే ఆటోమేటిక్గా ఆశీర్వాదం అదే వస్తుంది. యేసుప్రభువు కూడా చెప్తాడు కదా, మీరు ఏం తింటారో, ఏం తాగుతారో, ఏం ధరించదమని మీరు భయపడుతుంటారు నాయన, నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెతకండి, అవన్నీ మీకు నేను ఇచ్చేస్తా. మీరు ఆశీర్వాదాల గురించి మీరు నన్ను అడగాల్సిన పని లేదురా, అవన్నీ నేను ఇచ్చేస్తా. ఎప్పుడు? నా రాజ్యాన్ని గురించి, నా నీతి గురించి నువ్వు మొదట వెతుకు, నువ్వు ఎడకపోయినా నేను ఇచ్చేస్తా అని దేవుడు చెప్తాడు. మనం ఆయన కోసం ఎదురు చూస్తే, ప్రభు నాకు అయ్యి ప్రభు ఇది ప్రభు నువ్వు చెప్పాల్సిన పనిలో దేవుడు తీర్చేస్తాడు. నీకు రికమెండేషన్ అవసరం లే, కానీ నీకు ఆ గుణం ఉందా? అది హనోకు గురించి నేను చెప్పా కదా, దేవునితో నడిచినాడని చెప్పా కదా. ఎట్లా నడిచినాడు? యేసు ప్రభు వచ్చేసి కూర్చొని హానోకు వస్తాడు ఎదురు చూస్తాడా? హానోకే వెళ్ళిపోయాడంట. యేసు ప్రభు ఈ టైంకి వచ్చేస్తాడు నాయన అనే ఉండే పనులన్నీ వదిలేసి అన్నీ పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడంట. యేసు ప్రభు ఈ టైంకి వచ్చేస్తాడని చెప్పేసి వెళ్ళిపోయాడంట ఆ టయానికి. మనకు అలాంటిది ఉందా? ఒకవేళ లేదా, ఈ రోజు నుంచి మార్చుకో. రోగాలు వచ్చేది నీకే, యేసుప్రభుకి వస్తాయా? యేసుప్రభుకి వస్తుందా రోగమా? కష్టం వచ్చేది యేసుప్రభుకి వస్తుందా, నీకు వస్తుందా? శ్రమ యేసుప్రభుకి వస్తుందా, నీకు వస్తుందా? ఇబ్బందులు యేసుప్రభుకి వస్తుందా, నీకు వస్తుందా? నీకు వస్తుంది. వాటి నుంచి నువ్వు విడుదల పొందాలంటే నీకు ఆ గుణం ఉండాలి. యేసుక్రీస్తు కోసం ఎదురు చూసే గుణం, ఆసక్తి కలిగి ఎదురు చూడాలా. సనుక్కుంటా గునుక్కుంటా నాకు ఎట్లా రోజు 7 ప్రార్థన చేయలేదు అని సనుక్కుంటా గునుక్కుంటా ఇలాంటిదంటే వేస్ట్. సనుగులు గునుకున్నా కూడా వేస్టే. నీకు ఎలా ఉండాలా? ఆసక్తి ఉండాలి. ఈరోజు నేను వెళ్ళాలా, యేసుప్రభు ఈరోజు వస్తాడు, ఏ మాట చెప్తాడో, ఏ ఆశీర్వాదం గురించి చెప్తాడో, ఏ సరిదిద్దడానికి గురించి చెప్పుకుంటాడో, ఏ నా జీవితంలో ఏ భాగాన్ని బాగు చేసుకోవడానికి గురించి చెప్తాడో, ఈరోజు నేను వెళ్ళాలా, నేను వినాలా అనే ఆసక్తితో నువ్వు ముందు ఉండాలా. అది ఎక్కడికైనా. అంతేగాని ఆయన వచ్చేంతవరకు సీరియల్ చూసుకున్నాను, సినిమాలు చూసుకున్నాను, పిలిచినప్పుడు పోదాంలే, వచ్చినప్పుడు పోదాంలే, చూసినప్పుడు పోదాంలే, వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు పోదాంలే. నేను చాలామందికి ఫోన్లు చేస్తానంటే ఎందుకు ఫోన్ చేస్తానమ్మా అని చాలామంది చెప్పినాను లేదా మీకే సాక్షులందరికీ. ఇక్కడికి వచ్చి నేను వచ్చిన తర్వాత కూడా ఫోన్లు చేస్తాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు, శ్రద్ధ లేనప్పుడు ఎందుకు ఫోన్లు చేస్తానమ్మా అని కూడా చాలామంది చెప్పిన. మీకు ఫోన్లు చేసి పిలిపించుకునేది, మీరు వచ్చేంతవరకు వెయిట్ చేసేది, అది ఎవరు చెప్పాలి తెలిసిన? కొత్తగా విశ్వాసాలు వచ్చింటే, అది యేసుక్రీస్తు నమ్ముకొని ఒక 2 నెలలు 3 నెలలు అయింటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు నేర్పించాలా. మీరు వచ్చి ఇప్పటికి 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చింది, మీకు కూడా నేర్పించాలంటే మీకు అర్థమయ్యే బదులు చెప్తా. చిన్నపిల్లలు ఉంటారు, స్నానాలు చేసుకునే చేత రాదు. ఆడికంటే చిన్నపిల్లడు కాబట్టి స్నానాలు చేసుకునే చేత రాదు కాబట్టి నాన్న ఇట్లా సోప్ పూసుకోవాలరా, ఇట్లా నీళ్ళు పోసుకోవాలని చెప్పి మన దగ్గరుండి ఆ స్నానం చేయిస్తాము. ఇప్పుడు నాకు స్నానం చేసేదంటే మా నాకు స్నానం చేద్దామంటే పళ్ళు రాగొడుతుందంటే, ఇంత పెద్దోడైనా నీకేంద్రా నేను స్నానం చేసేదా, జసగబా బాత్రూంలో పోయే అంటుందా లేదా? మీరు కొత్త విశ్వాసులు, మీరు దేవుని యేసుక్రీస్తు నమ్ముకొని 1 నెల 2 నెలలు అంటే ఇట్లా ఉండాలమ్మా, ఇది చేయాలమ్మా అని మీకు చెప్పాలా. మీరు ఎప్పుడో పురాతన కాలంలో బతికిపోయి ఉన్నారు. ఇప్పటికీ మీకు స్నానం చేసుకోండమ్మా, నేను చేయిస్తానమ్మా అంటే అది ఏమైనా బాగుంటుందా? నేను చెప్తుండేది అదే. మీరు యేసుక్రీస్తు కోసం మీరు ఎదురు చూస్తే, మీకు ఆ ఆసక్తి, ఆ కోరిక ఉంటే, మీరు రోగమైన కావచ్చు, మీ శ్రమైన కావచ్చు, మీకు కష్టమైన కావచ్చు, మీకు బాధ కావచ్చు, అది ఎన్ని సంవత్సరాల నుంచైనా ఉండొచ్చు, దేవుడు ఒక మాటతో సమస్తాన్ని బాగు చేస్తాడు. యేసుప్రభు అతను దగ్గర కూర్చొని 7 వారాలు నువ్వు రారా నా దగ్గరికి, నా 10 వారాలు రా, 3 నెలలు రా నా దగ్గరికి అని చెప్పినాడా ఆ బిడ్డనే, వాళ్ళ నాన్నే? ఒక మాటతో మూగతం ఎక్కువ అంటే వెళ్ళిపోయింది, బాగా అయిపోయినాడు. కారణం ఏంటి? ఎదురు చూశాడు.
మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో రోగాలు ఉంటాయి. ఇక ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఎన్ని సంవత్సరాల దేవుని దగ్గరికి వస్తున్నా పోనే బాబాయి అట్లే ఉంటాయి. ఎందుకు బాబు? ఎందుకు అంటే కారణం అదే, మనం ముందు రాం, ఆసక్తి పడి ముందు రాం. వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మనకు టైం ఉన్న తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇలా వస్తాం. నిర్లక్ష్యంతో నెగ్లిజెన్స్తో వస్తాం కాబట్టి అయిపోవు. మనకు ఆసక్తి ఉండాలి, ఆ కోరిక ఉండాలి. అది మిమ్మల్ని విమర్శించాలని చెప్పట్లే. మీ జీవితంలో ఆ విడుదల పొందకపోవడానికి గల కారణం ఇది కూడా ఒకటి ఉంటుంది. ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకోండి అంటున్నాను. వచ్చేసే వాళ్ళ గురించి నేను చెప్పట్లా. 7:30కు అంటే 7:40కు లేకపోతే 7:30కు వచ్చేసే వాళ్ళ గురించి నేను చెప్పట్లా, నేను మాట్లాడట్లా. రాకుండా నెగ్లిజెన్స్ చేస్తుంటారే. పిలిచినప్పుడు పోదాంలే, వచ్చినప్పుడు పోదాంలే, ఫోన్లు చేస్తే పోదాంలే, వేసినప్పుడు పోదాంలే, సేవకుడు వచ్చినప్పుడు పోదాంలే అని చేస్తుంటారు. వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను, అందరి గురించి నేను చెప్పట్లా. అందరూ అలా ఉంటారని నేను చెప్పను. దేవుడు ఎప్పుడు ఏ వాక్యం చెప్పినా అందరూ అలా ఉంటారని చెప్పరు. ఎవరో ఇద్దరో ముగ్గురో అలా తప్పిపోయే మార్గంలో ఉంటారు. ఆ తప్పిపోయే మార్గంలో ఉండే వాళ్ళకి అందరినీ సరిచేయాలా, అది అందరికీ ఉపయోగపడుతుంది. ఒకవేళ భవిష్యత్తులో మనం కూడా ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదని నాకు తెలుస్తుంది. అలాంటి టైంలో మీరు అది తెలుసుకుంటేనే మీరు ఆ మార్గంలో ఉంటారు. మీరు రోగాల్లో ఉన్నారు, శ్రమంలో ఉన్నారు, బెడ్ మీద ఉన్నారు, అప్పుడు మిమ్మల్ని బలవంతం చేసి రమ్మనం కదా. మీరు అంతా బాగున్నారు, అప్పుడు రండి దేవుని మాటలు వినండి. అక్కడ కూర్చొని సీరియల్ సినిమాలు ఏం చూస్తూ ఉంటారు? సీరియల్ సినిమాలో ఆల్కహాల్తో ముచ్చట్లు ఏం పెట్టుకుంటారు? పొద్దున్న నుంచి సాయంత్రం అయ్యే ముచ్చట్లు కదా. పొద్దున్న నుంచి సాయంత్రం అయ్యే పనికి మాల సీరియల్ సినిమాలు, అయ్యే సహవాసాలే కదా. దేవుడు నీతో మాట్లాడేది 1 గంట కూడా లే, అరగంట మాట్లాడతాడు అంతే. మనం ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, అన్నింటిలో అయిపోతాం. దేవుడు మాట్లాడేది కేవలం అరగంట మాత్రమే. అరగంట సమయంలో నువ్వు దేవుని కోసం వచ్చి ఎదురు చూడకపోతే మన దేశంలో మన జీవితాలకు విడుదల ఎలాగ వస్తుంది, స్వస్థత ఎలాగ వస్తుంది, ఆ కష్టాలు శ్రమల నుంచి మనం ఎలా ఉపశమనం పొందుతాం? యేసుప్రభుని ఇక్కడ ఏమైనా మీకు ఏమైనా చెడ్డ మాటలు ఏమైనా చెప్తాడా? నీ బతుకును మార్చే మాటలే కదా దేవుడు చెప్తాడు. నీ జీవితం ఇలా ఉంది నాన్న, ఇలా ఉంటే చెడిపోతుంది, ఇలా నువ్వు చేస్తే నీ జీవితం బాగవుతుంది, నీకు మంచి పేరు వస్తుంది, నీకు పేరు ఘనత కీర్తి ప్రతిష్ట వస్తుంది, ఇలా చేస్తే నువ్వు చెడిపోతావు, నీకు అవమానం వస్తే నిందలు వస్తాయి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలా జీవితం అంటే, మనిషి అంటే ఇలాగ బ్రతకాలనే మంచి మాటలే కదా దేవుడు నీకు చెప్తాడు. అన్నీ ఇలాగా మీరు డ్యాన్స్లు వేయండి, అమ్మాయిలు తప్పలే ఎగరండి, మందు తాగండి, సింధులు వేయండి, జాతరలు చేయండి, ఉత్సవాలు చేయండి, దేవుడు చెప్తాడు అలాంటి పనికి మాటలు. మరి అంత మంచి మాటలు చెప్పేటప్పుడు మనం ఎప్పుడెప్పుడు అని ముందు ఉండాలి, ఆసక్తి ఉండాలి. అలాంటి ఆసక్తి మనలో ఉంటే, అలాంటి కోరిక మనలో ఉంటే దేవుడు నిన్ను విడిపించడానికి ఒక మాటతో, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఇబ్బంది పడుతున్న బాధపడుతున్న పరిస్థితుల నుంచి ఒకే ఒక మాటతో, ఒకే ఒక రోజులో, ఒకే ఒక క్షణంలో దేవుడు నిన్ను విడుదల ఇచ్చేస్తాడు. అలాగ మనం ఎదురు చూడాలని, దేవుని కోసం కనిపెట్టుకొని ఉండాలని దావీదు అదే అంటారు. నేను ప్రార్థన సిద్ధము చేసుకొని ఉదయకాలం నీ కొరకు కనిపెట్టుకొని ఉంటాడంటాడు. అంటే యేసుప్రభు వచ్చినప్పుడు ప్రార్థన కాదంట, సిద్ధపరచుకుంటాడంట ముందే. యేసుప్రభు ఈ టైంకి వచ్చేస్తాడు, నేను ఏమేమి ఆయనకు చెప్పాలా, ఏమేమి మాట్లాడాలి, రెడీగా అన్నీ సిద్ధం చేసుకొని రెడీగా ఉంటాడంట. యేసుప్రభు ఎప్పుడు వస్తాడు, నేను ప్రార్థనలో చెప్పాలా ఆయనకని. అట్లాంటి మనసు మనకు ఉండాలా. ఆయన కోసం కనిపెట్టుకొని ఎదురు చూసుకునే మనసు, వెళ్ళిపోయిన మనసు, వెనక్కి వెళ్ళిపోయిన మనసు, నిరాశ చెందని, నిస్పృహ చెందని మనసు మనకు ఉండాలా. ఆ తండ్రి యేసుప్రభు ఇంకా రాలేదని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోవాలా, అసహనానికి గురవ్వాలా. ఇంకేంద్రి ఎందుకు ఉంటాం, ఎంతసేపు, ఎంత టైం అయిపోయింది, ఎంత మా వల్ల కాదని చెప్పేసి ఆ నిరాశ భావంతో వెళ్ళిపోవాలా. యేసుప్రభు వచ్చి అంతవరకు ఎదురు చూశాడంట. ఎదురు చూసి ఆశీర్వాదాన్ని, ఆ విడుదలని, ఆ స్వస్థతని, ఆ మేలును పొందుకున్నాడు. మరి నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా అలాంటి ఆశీర్వాదం రావాలంటే, మేలు రావాలంటే, స్వస్థత రావాలంటే, విడుదల రావాలంటే నువ్వు కూడా దేవుని కోసం అలా ఎదురు చూసే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. అది కుటుంబ ప్రార్థనలో కావచ్చు, చర్చికి వెళ్ళే విషయంలో కావచ్చు, దేవునికి సంబంధించిన ఏ విషయంలోనూ కావచ్చు. నువ్వు ఎదురు చూస్తే యేసుక్రీస్తు కోసం, దేవుడు నీ కోసం ఆయన కొండ నుంచి దిగి వచ్చి నీ పరిస్థితి అన్నింటినీ బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుప్రభు దిగి వచ్చేసాడంట ఆ బిడ్డను బాగు చేయడానికి. అలా నువ్వు ఎదురు చేస్తే యేసుప్రభు నీ కోసం పరలోకం నుంచి దిగి వచ్చేస్తాడు. నీ సమస్యల్ని తొలగించడానికి, నీ బాధలు తొలగించి, నీ కన్నీటిని తీసివేయడానికి, నీకు ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి యేసుప్రభు వచ్చేస్తాడు పరలోకంలో నుంచి. అలాంటి ఎదురు చూసే గుణం నీకుందా? ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి సరి చేసుకో. ప్రభువా, ఇన్ని రోజులు నేను ఎదురు చూడకుండా నిర్లక్ష్యం చేసామో, నెగ్లిజెన్స్ చేసానేమో, ఇకపై నేను అలాగున్నాను ప్రభువా, నీ కోసం నేను ఎదురు చూస్తానయ్యా, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావని
నీ కోసం నేను ఎదురు చూస్తాను ప్రభా అని ఆ నిశ్చయితలోనికి వస్తే కళ్ళు మూసుకో ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుల దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించడానికి, మమ్మల్ని విడిపించడానికి, మమ్మల్ని బాగు చేయడానికి, మాకు శాంతి సమాధానం ఇవ్వడానికి ప్రభా పరలోకం నుంచి ప్రతిరోజు మా కోసం వచ్చేవాడా మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు ప్రభా నా ద్వారా మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా మూగ దయ్యం పట్టి ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్న కుమారుడి జీవితంలో ఆ స్వస్థత, ఆ విడుదల రావడానికి గల కారణాన్ని ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ జీవితంలో గొప్ప స్వస్థత, విడుదల, ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న ఆ బాధ నుంచి విముక్తి కలగడానికి గల కారణం నాయన మీకోసం తండ్రి. ఆ తండ్రి, ఆ కుమారుడు ఎదురు చూస్తూ ఉన్నదిగా అని చెప్తున్నాం తండ్రి. మేము కూడా ప్రభా మీకోసం ఎదురు చూసేవారిగా ఉండాలి, కానీ ప్రభా నిర్లక్ష్యం చేసేవారిగా మేము ఉండకూడదు నాయన. నెగ్లిజెన్స్ స్వభావం నాలో ఉండకూడదు నాయన. నీకోసం మేము ఎదురు చూస్తే, నీకోసం మేము కనిపెట్టుకుని ఉంటే ప్రభా మా జీవితాలు కూడా ఆశీర్వదించబడతాయి ప్రభా. మా జీవితాల్లో కూడా విడుదల వస్తుంది ప్రభా. మా జీవితాల్లో కూడా ప్రభా గొప్ప మేలులు, స్వస్థతలు వస్తాయి కనుక నాయన మేము కూడా ప్రభా మీకోసం కనిపెట్టి ఎదురు చూసుకున్నకు సహాయం తెచ్చండి ప్రభా. ఇన్ని రోజులు ప్రభా మేము ఎదురు చూడలేదేమో, కనిపెట్టలేదేమో, మీరు రాకడ కోసం మేము కనిపెట్టకుండా ప్రభా మీకోసం ఎదురు చూడకుండా ప్రభా మా ఇంట్లో మేము ఉన్నామేమో, మా వ్యక్తిగత పనుల్లో మేము ఉన్నామేమో ప్రభా, అలాంటి జీవితాన్ని మేము సరి చేసుకుని ప్రభా మీకోసం ప్రభా ఎదురు చూసే ఆ గుణాన్ని మాకు దయచేయమని బ్రతిమలాడుకోవచ్చు. మీకోసం కనిపెట్టుకునే ఆ గుణాన్ని మాకు దయచేయమని బ్రతిమలాడుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకోవచ్చు. తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. నా ప్రాణమా ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా నా కోసం యేసుక్రీస్తు ఎదురు చూడడం కాదు, యేసుక్రీస్తు కోసం నేనే ఎదురు చూస్తూ ఉంటానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడిని నడిపించి, దీవించి, ఆశీర్వించి, బలపరిచి, స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.